ఈరోజైతే వంకాయ బెండకాయ పులుసు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. చాలామందికి తెలియదు కూడా వంకాయ బెండకాయ వండుకుంటారని. నేనైతే ఆ రెండు కాంబినేషన్లో పులుసు అయితే చేస్తాను. చూసి నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే ఒక టమోటా, 5-6 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే బెండకాయ కర్రీలో మనం కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకున్నాము. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మగ్గించుకుందాము. ఇవి మగ్గే లోపల వంకాయ ముక్కలను అయితే కట్ చేసుకుందాము. చూడండి, బెండకాయ ముక్కలు అయితే సగం మగ్గినాయి కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాము. వంకాయలు అయితే భలే లేతగా ఉన్నాయండి. ఇది పుచ్చు కాదండి, పుచ్చు అనుకుంటారేమో. వంకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇలా మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి మగ్గకోకుండా మనం ఉప్పు కారం వేసేసాం అనుకోండి, కర్రీ అస్సలు బాగోదు. ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. నేనైతే మగ్గడం కోసం ఉప్పు అస్సలు వేయలేదండి, నూనెతోనే మగ్గించాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, 1 స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం. ఉప్పు కారం వేసి మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుని ఉడికించుకుందాం. వాటర్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఉడికించుకోవడం కోసమే. మనం చింతపండు రసం పోసుకుంటాం కాబట్టి వాటర్ కొంచెమే పోసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు చింతపండు అయితే నానబెట్టుకుందామండి. నీట్గా కడిగేసి నానబెట్టేసుకుందాం. కర్రీ అయితే 90% కుక్ అయిపోయిందండి. బాగా ఉడికించుకోవాలి, అప్పుడే చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్నాకైతే మనకి ఏ ముక్క ఉడకదండి. అందుకే ముందుగానే ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసేసుకుని ఉప్పు చెక్ చేసుకుని ఒకసారి కలియబెట్టి ఉడికించుకుంటే వంకాయ బెండకాయ పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ అయితే చాలా